హిందుత్వం మీద కావచ్చు, అది కావచ్చు, అది ఒక విధంగా ప్రభావం ఉంటుంది. రెండో దానికంటే ముఖ్యంగా నా పై ఉన్న ప్రచారక వ్యవస్థ, లేకపోతే నాతో పని చేయిస్తున్న గృహస్థులైనప్పటికీ పెద్దవాళ్ళు, అది లైఫ్ మనకి ప్రేరణ కలిగించేది. ప్రచారకు పోవటానికి అది ప్రేరణ ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే నా కార్యవాహం ఉండేది, ఒక నగర కార్యవాహం, భిక్షపతి గారని. ఓకే. ఆయన ఆర్టీసీలో ఉద్యోగం, చిన్న ఉద్యోగం. నేను పొద్దున్నే 5 o'clock ఆయన సైకిల్ వేసుకుని ఆయన శాఖల గురించి పర్యటనకు వచ్చేవాడు. కరెక్ట్గా 8:20 ఇంటికి వెళ్ళేవాడు. వెళ్ళేసరికి మా వదిన గారు టిఫిన్ డబ్బా రెడీ చేసి చల్లార్చి ఫ్యాన్ పెట్టి, ఆయన కలుపుకునే అన్నంలో కూడా అన్నం పెట్టేసి దానికి ఒక ఫ్యాన్ పెట్టి ఆవిడ రెడీగా కూర్చునేది. 8:20కి దిగి టకాటకా టిఫిన్ డబ్బా పెట్టుకుని అన్నం తినేసేసి 8:35కి బస్సు వచ్చేది. ఆ బస్సులో వెళ్ళిపోయేవారు డ్యూటీకి.